మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రెబల్ సర్పంచ్ అభ్యర్థి ప్రచారాన్ని పోలీసులు ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. రెబల్ సర్పంచ్ అభ్యర్థి ప్రచారానికి ప్రజలు స్వచ్ఛందంగా ప్రచారంలో భాగం కావడం ఓర్చుకోలేకపోతున్నారని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి విమర్శించారు. అధికార బలంతో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలను పాటిస్తూ శాంతియుతంగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఏదో రకంగా రెబల్ అభ్యర్థులను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలకుర్తి నియోజకవర్గంలో నియంతఫలాన నడుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదని పార్టీ కోసమే పనిచేస్తున్నామని, కానీ ఝాన్సీ రెడ్డి బీఆర్ఎస్ లో పనిచేసిన కోవడ్లను దగ్గర చేసుకుని సర్పంచ్ పదవులు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తప్పకుండా ధర్మమే గెలుస్తుందని అన్నారు. ప్రచారంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి అయిన ధర్మారం మహేందర్ నిలబడడం జరిగింది. ప్రచారంలో భాగంగా ఈరోజు మొదటి రోజు ప్రచారం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఇందులో భాగంగా గుడిలో పూజలు నిర్వహించి ప్రచారంలో పాల్గొనడం నార్మల్గా రెగ్యులర్గా చేస్తాం కదా, ఎలక్షన్ ప్రచారం చేయడంలో భాగంగా చేయడం జరిగింది. పూజ అనంతరం చేయడం జరిగింది. ఇందులో అనుకోకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఒక 1000 మంది గ్రామ ప్రజలు అనుకోకుండా జాయిన్ కావడం జరిగింది. అందుకు గాను పోలీస్ సిబ్బంది కానీ, పోలీస్ అధికారులు కానీ, ఎలక్షన్ సిబ్బంది కానీ అనుకోకుండా వచ్చి అక్కడ ఇబ్బంది సృష్టించడం జరిగింది. అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఎటోళ్ళనటో చెల్లాచెదురుగా పంపించడం జరిగింది. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళను అలా భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను ఇబ్బంది పెట్టకండి. అధికారుల ఒత్తిడితోడో రాజకీయ ఒత్తిడితోడో దయచేసి మీరు ఇలాంటివి చేయకండి. ఏదైనా ఉంటే పర్మిషన్ కావాలంటే మీకు చెప్పండి, మేము చేసుకుంటాం. కానీ అది అనుకోకుండా జరిగింది. కానీ దాన్ని పూర్వకంగా దాన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశంలో, అడ్డుకోవాలనే ఉద్దేశంతో దాన్ని అడ్డుకున్నారు. మరి మీరు అన్నీ అడ్డుకున్నా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. 1000 మందికి పైగా రావడం జరిగింది. అదే నిన్నటికి నిన్న 5 గంటల ప్రచార సమయం అయిపోయే టైం, కానీ 7 గంటల నుంచి 10 గంటల దాకా రాత్రి పర్మిషన్ లేకుండా విచ్చలవిడి డబ్బు పంచి ప్రజలను తరలించి రాత్రికి నానా యాగి చేసి ఊర్లో ఒక డిస్టర్బెన్స్ చేశారు. కానీ మేము ఎవరికి కంప్లైంట్ చేయలే. అధికారులు అడుగుతున్నా, ఇది మీ దృష్టికి రాలేదా అని మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. అధికారం అనేది ప్రజలకు బాగు చేయడానికి ఉండాలి తప్ప అధికార దుర్వినియోగం చేయకూడదని నేను అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మహేందర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో 20 సంవత్సరాలు వికాసైన కార్యకర్తగా పనిచేయడం జరిగింది. అతనికి కాదని బీఆర్ఎస్ పార్టీ నుంచి నిన్నటికి నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేసిన వ్యక్తికి గ్రామ సర్పంచ్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాను. ఈ రోజున తిరుపతి రెడ్డి అనేటోడు గవర్నమెంట్కో ఎమ్మెల్యేకో వ్యతిరేకంగా చేయట్లేదు, ధర్మం కోసం పోరాడుతున్నారు. కష్టపడ్డ కార్యకర్తకు నష్టం జరగద్దన్న ఉద్దేశంతో ఆయనను పెట్టడం జరిగింది. ఆయన నికార్సైన కాంగ్రెస్ కార్యకర్త 20 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు. ఎమ్మెల్యే ఎలక్షన్లు 2.5 సంవత్సరాల నుంచి ఆయన ట్యాక్సీ నడుపుకుంటాడు. ఆ నడుపుకునేటోడు బంద్ చేసుకొని ఎమ్మెల్యే ఎలక్షన్లో కష్టపడ్డాడు. ఆయన ఒక గుడి కడతానో పిల్లల ఫీజులను నా దగ్గరికి వచ్చాడు. కేవలం నా దగ్గరికి వచ్చిన నెపంతో ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం చాలా దారుణం. అత్యంత అరాచకం చేస్తున్నారు. గతంలో దయాకర్ రావు ఏదైతే కొన్ని ఇబ్బందులు గురి చేసిండో అంతకు 10 రెట్ల ఇబ్బందులు ఈ ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి చేస్తున్నది. మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది, చాలా మనోవేదనకు గురి చేస్తుంది. లేనిపోని ఆరోపణలు, అర్థం పొందలేని మాటలు. మంచిగా చేసుకోమని చెప్పాము, కష్టపడడం కార్యకర్తలను కాపాడుకోమని చెప్పాము, అంతే తప్ప నేనేమో ఆమెకు వ్యతిరేకంగా చేయలేదు. మంచి చెప్తే అర్థం చేసుకోకుండా ఇలా కక్ష పెంచుకొని మా మీద, అలాగే ఈ బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ చెర్లపాలెం గ్రామ కాంగ్రెస్ శాఖను వాళ్ళకి ఎవరికి చెప్పకుండా తీసుకొని ఇవాళ కాంగ్రెస్ నిజమైన కార్యకర్తని ఓడగొట్టడానికి ఒక దళితుడు, ట్యాక్సీ నడుపుకున్న ఒక దళితుడిని పెడితే ఆయన ఓడగొట్టడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఒక
సర్పంచ్ అభ్యర్థి దళితుడండి. అక్కడ